నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియా మొత్తం కూడా హీట్ వేవ్స్ అనేది విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయంట. ఢిల్లీలో నిన్న 2-3 వెదర్ స్టేషన్స్లో అయితే 49.9 దగ్గర 50 డిగ్రీ సెల్సియస్ దాటిపోయినాయంట వెదర్ కండిషన్స్. ఢిల్లీలో ముంగేష్పూర్ అండ్ నరేలా ఈ 2 ప్రాంతాల్లో 49.9 దగ్గర నమోదవుతుందంట టెంపరేచర్స్. ఇవన్నీ చూస్తుంటే నార్త్ ఇండియాలో హీట్ వేవ్స్, ఒక పక్క సౌత్ ఇండియా ఆంధ్ర, తెలంగాణ ఇక్కడ వడగాలు తగ్గిపోయినాయి, మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి. కానీ అక్కడ మాత్రం ఇంకా చాలా ఎక్కువగా హీట్ వేవ్స్ ఉన్నాయంట. సో ఢిల్లీలో ఇప్పుడు హీట్ వేవ్స్ పెద్ద సమస్యగా మారింది. అదేవిధంగా రాజస్థాన్లోని చురు ప్రాంతం, హర్యానాలోని సిర్సా ప్రాంతం ఇక్కడ కూడా చాలా టాప్ టెంపరేచర్స్ నిన్న నమోదయ్యాయంట. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పిన దాని ప్రకారం వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఈ సంవత్సరం సరిగ్గా రాకపోవడం వల్ల కూడా హీట్ వేవ్స్ బాగా పెరిగాయి అంటారు. అసలు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ రాకపోవడానికి హీట్ వేవ్స్కి సంబంధం ఏంటి? నార్త్ వెస్ట్ అండ్ సెంట్రల్ ఇండియాలో అంటే జనరల్గా వింటర్ టైంలో అక్టోబర్, నవంబర్ ఈ టైంలో మెడిటరేనియన్ సీ దగ్గర వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి. అక్కడి నుంచి ఇవి మనకి పాకిస్తాన్ మీదుగా ప్రయాణం చేసుకుని ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ప్రాంతంలో వర్షాలు కురిపిస్తాయి అన్నమాట. కానీ ఈ సంవత్సరం అవి సరిగ్గా జరగలేదు. దానివల్ల కూడా హీట్ ఆల్రెడీ ఢిల్లీలో 40-45 డిగ్రీస్ ఉండాల్సింది, దానివల్ల కూడా ఇంకా హీట్ వేవ్స్ బాగా పెరిగాయంట ఐఎండీ కథనం ప్రకారం. నార్త్ ఇండియా, నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా ఈ ప్రాంతానికి వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ చాలా ఇంపార్టెంట్ వర్షపాతం కోసం. మెడిటరేనియన్ సీలో ఇవి ఫామ్ అయ్యి వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ తూర్పు వైపు పయనించి ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ప్రాంతానికి వర్షాన్ని తీసుకొస్తాయి అన్నమాట. ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ లేట్ అవడం వల్ల కూడా నార్త్ ఇండియాలో ఇంకా హీట్ వేవ్స్ తగ్గట్లేదు. వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్స్ట్రా ట్రాపికల్ వెదర్ సిస్టమ్స్ అనమాట. ఇవి మెడిటరేనియన్ సీలో ఫామ్ అయ్యి వెస్ట్ నుంచి ఈస్ట్కి ట్రావెల్ అవుతాయి. వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనేవి జెట్ స్ట్రీమ్లో ఒక పార్ట్. ఆ టైంలో జెట్ స్ట్రీమ్స్ వీక్ అవటం వల్ల వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ వీక్ అయిపోయినాయి. దాంతో అవి మెడిటరేనియన్ సీ నుంచి భారతదేశానికి ట్రావెల్ చేసే టైంలో చాలా వీక్ అయిపోయినాయి. ఇండియాలో ఈ వింటర్లో సరిగ్గా వర్షాలు కురవలేదన్నమాట నార్త్ అండ్ నార్త్ వెస్ట్ సెంట్రల్ ఇండియాలో. దానివల్ల కూడా ఈ సంవత్సరం వేడి ప్రభావం బాగా పెరిగిందన్నారు ఐఎండీ వాళ్ళు. సాధారణంగా వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనేవి మెడిటరేనియన్ సీలో ఉన్న మాయిశ్చర్ను ఇండియా వైపు క్యారీ చేస్తాయన్నమాట. సో అయితే ఈ సంవత్సరం అవి వీక్ అవ్వటం వల్ల మనకి వర్షాలు పడలేదు. సో అవి కూడా ఈ సంవత్సరం ఎండలు పెరగడానికి, హీట్ వేవ్స్ పెరగడానికి కారణం అనమాట. ఈ విధంగా ఢిల్లీలో కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్లో బాగా హీట్ వేవ్స్ పెరుగుతుంటే ఇంకో పక్క ఒక రిలీఫ్ కూడా మనకు దొరికింది. రాజస్థాన్లోని కొన్ని జిల్లాలు బార్మర్, జోధ్పూర్, ఉదయ్పూర్, సిరోహి, జాలోర్ ఈ జిల్లాలో టెంపరేచర్స్ బాగా డ్రాప్ అయిపోయాయి అనమాట. అంటే బాగా కొంత హీట్ వేవ్స్ తగ్గిపోయాయి. ఈ అరేబియన్ సీలో కొంత మాయిస్ట్ విండ్ ఇన్కర్షన్ కూడా జరిగినట్టు తెలుస్తోంది అనమాట. అంటే తేమతో కూడిన గాలులు ఇక్కడికి రావడం వల్ల కూడా కాస్త టెంపరేచర్స్ డ్రాప్ అయ్యాయంట. హీట్ వేవ్ కండిషన్స్ త్వరలో తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది నార్త్ వెస్ట్ ఇండియాలో. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కథనం ప్రకారం ఈ నార్త్ ఇండియాలో ఢిల్లీ, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో మే 30 తర్వాత హీట్ వేవ్స్ తగ్గే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పిందంటే జూన్ 1st వీక్లో వాళ్ళ కొంత ఉపశమనం కలగవచ్చు.